ఇక ఎకరం ఆపై భూమి ఉన్న రైతులకు ఇప్పటివరకు రైతు బంధు నిధులు జమ కాలేవు. అయితే తాజాగా రేవంత్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. శుక్రవారం 1 ఎకరం నుంచి 2 ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాలోకి డబ్బులు జమయ్యాయని అధికారులు తెలిపారు. మరోవైపు పోడు భూముల పట్టాలు పొందే ప్రతి లబ్ధిదారుడి పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపించనుంది. సంబంధిత రైతు బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు IFSC కోడ్, లబ్ధిదారుడి మొబైల్ నంబర్ తదితర వివరాలను అప్లోడ్ చేసేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబ్బంది పోడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచే పనిలో పడ్డారు. పోడు భూములు లబ్ధిదారులు కాకుండా ఇతర వ్యవసాయదారులు తమ పాస్బుక్, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంకు ఖాతా పాస్బుక్ తదితర పత్రాలతో సంబంధిత గ్రామ ఈ రోజు 1 గుంట నుంచి 40 గుంటల వరకు అయితే వీళ్లకు కూడా 1, 2, 3 ఎకరాలు వారికి డబ్బులు జామ అయినాయి. మిగతా వాళ్లకు అంటే 4, 5, 6, 7, 8, 9, 10 లోపిక నవంబర్ నెలలో రావాల్సిన 2వ విడత రైతు బంధు నిధులు నిలిచిపోయాయి. ఇక అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన క్రమంలో రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ పడింది. 3 వారాల క్రితమే రైతు బంధు డబ్బుల విడుదలపై సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం తొలుత 10 గంటల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేసింది. ఆ తర్వాత ఎకరం ఉన్న వాళ్లకు నిధులను జమ చేసింది. ఇక ఎకరం సమయంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఎకరానికి 10 రూపాయలు వేల చొప్పున ఏడాదికి 2 సార్లు రైతన్నల ఖాతాల్లో డబ్బు జమ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ పథకాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఇక నవంబర్ నెలలో రావాల్సిన 2వ విడత రైతు బంధు నిధులు అప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయాయి. ఇక అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన క్రమంలో రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ పడింది. 3 వారాలక 1 లేదా 2 రోజుల్లో మిగతా అందరి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులను జమ చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో రైతులకు శుభవార్త చెప్పినట్లయింది. రైతు బంధు నిధులు ఆలస్యం కావడంతో ఒకంత రైతులు ఆందోళన చెందారు. అయితే తాజాగా ఎకరం నుంచి 2 ఎకరాల మధ్య భూమి ఉన్న వారికి రైతు బంధు నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలపడం రైతుల కళ్లలో సంతోషాన్ని నింపింది.